అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరెంట్ ఛార్జీలు విషయంలో చంద్రబాబు నాయుడు పార్టీ అధికారంలోకి వచ్చేకి అన్ని అబద్ధాలు చెప్పి పార్టీ అధికారంలోకి వచ్చినాడు. ఆ రోజు ఏమన్నాడు కరెంట్ ఛార్జీల మీద? నేను వస్తే అధికారంలోకి వస్తే ఛార్జీలు తగ్గిస్తా అని చెప్పేసి మీతోనే మీకు సోలార్ పవర్ ఇచ్చేసి మీతోనే కొనుగోలు చేస్తా అని చెప్పేసి మీకు ఏ విధంగా కూడా కరెంట్ ఛార్జీలు పెంచనని చెప్పేసి అన్ని విధాలుగా ఆ రోజు ఆ అధికారంలోకి రావడానికి అన్ని ప్రయత్నాలు చేసిన పరిస్థితి ఉంది. ఆ విధంగానే ప్రజలు నమ్మినారు. ఎందుకంటే సూపర్ 6 ఇస్తా అన్నాడు, కరెంట్ ఛార్జీలు పెంచనన్నాడు. ఏ రకంగా కూడా ఏదో వస్తాన ఆశతో ప్రజలంతా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గెలిపించి ముఖ్యమంత్రిగా కూర్చోబెడితే దాదాపుగా 15,000 కోట్ల భారాన్ని ఈరోజు ప్రజల మీద మోపుతామని చెప్పి అబద్ధాలు చెప్పినా అంటే అన్ని అబద్ధాలు చెప్పి ఈరోజు ఏ మీటింగ్లో చూసినా ఎన్ని మీటింగ్లో చూసినా కూడా కరెంట్ ఛార్జీల విషయం ఎక్కువ చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా మనం చూసాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.